అక్రమ కేసులో ఇరికించబడినటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖాత్ ద్వారా వారిని పరామర్శించడం జరిగింది. మిథున్ రెడ్డి గారిని అడగడం జరిగింది, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మిమ్మల్ని తీసుకొచ్చి ఇప్పటికి సుమారుగా ఒక 40 రోజుల 50 రోజుల మధ్యలో అయి ఉంటుంది కదా, మీరేం నేరం చేశారు, మిథున్కి ఈ నేరం గురించి ఏం తెలుసు అని ఎప్పుడన్నా కస్టడీకి పిలిచారా అని అడిగాం. ఇంతవరకు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇది అక్రమ కేసు, తప్పుడు కేసు, వేధింపుల కేసు, కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద మానసిక వేధింపుల కోసమే, మానసికంగా భౌతికంగా పెద్దిరెడ్డి గారిని ఏమీ చేయలేక మానసికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని వేధించటం కోసమే, కుంగదీయటం కోసమే ఈ అరెస్టు తప్పితే నిజంగా ఇందులో మిథున్ రెడ్డి గారు కనుక నేరం చేసి ఉంటే ఒక్కరోజున్నా కస్టడీకి పిలిచారా, పోలీసులను విచారించారా? అంటే కేవలం ఏదో ఒక రకంగా ఒక తప్పుడు కేసుతో ఎవరో ఒక ఇద్దరి అంటే కో-అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు న్యాయశాస్త్రం, న్యాయవాదులు చెప్పే భాషలో, కోర్టు భాషలో, అంటే ఒక తోటి ముద్దాయిలు చెప్పినటువంటి కేవలం మౌఖిక వాంగ్మూలం ద్వారా ఈయన్ని ముద్దాయిగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారికి లేదా ఆయన ప్రభుత్వానికి ఆయనకి ఒకటే చెప్పదలుచుకున్నాం, 44, 45, 46 లేదా ఇంకొన్నాళ్ళు లోపల ఉంచుకున్నంత మాత్రాన మిథున్ రెడ్డి అనేటువంటి ఆయన కుంగిపోయేది లేదు, భయపడేది లేదు. బయటకు వచ్చిన తర్వాత అంటే మెరిట్స్ ప్రకారం కోర్టుల్లో న్యాయాన్ని నమ్ముకున్నాం, మేము కోర్టులు నమ్ముకున్నాం. ఈ రోజుకి కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా వాళ్ళకైతే వారానికో 10 రోజులకో ఎప్పటికోప్పటికి మీ తప్పుడు కేసుల ఇరికిచ్చిన దాంట్లోంచి బయటికి రావటం ఖాయం. వచ్చిన తర్వాత మిథున్ రెడ్డి ఏ రకంగా పనిచేస్తాడో, ఎంత ఉత్సాహంగా పనిచేస్తాడో, మీకు రాజకీయంగా ఎన్ని చుక్కలు చూపించాలో